ఒక అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనలోని సంచలన విషయాలున్నాయి. నిజంగా మీరు బాధపడతారు ఈ విషయాలు వింటూ ఉంటుంటే. మీ కళ్ళంట కన్నీళ్ళు కూడా వస్తాయన్నమాట. అటువంటి సంచలన ఘటన జరిగింది. ఈ ఘటనలోని మన గుండెల్లో భయభ్రాంతులకు గురిచేసే కొన్ని విషయాలు కూడా ఉన్నాయన్నమాట. అయన్నీ కూడా చెబుతాను మీకు. అసలు ఏం జరిగిందనే విషయాలు మీకు పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తానన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక పాప తన ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పేసి పాపం గిఫ్ట్ కొందామని చెప్పేసి ఒక దుకాణానికెళ్ళిందన్నమాట. సాయంత్రం కరెక్ట్‌గా 7 గంటల ఆ సమయంలోనే. అంటే 6:30 నుంచి 7 గంటల ఆ సమయంలో. ఎప్పుడు చూసుకున్నా గాని మనం బర్త్‌డే పార్టీలు ఒక 7-8 ఆ సమయంలోనే ఎక్కువ చేసుకుంటారు కాబట్టి నైటు. అందుకని చెప్పేసి సమీపంలో ఉన్నటువంటి ఒక షాప్‌కెళ్ళి తెచ్చుకుందాం ఎళ్ళింది. సో, ఇదే క్రమంలోని కొంతమంది దుండగులు కనీసం ఐదుగురు. ఈ ఐదుగురు దుండగులు ఆ పాపని అపహరించారన్నమాట. ఆ పాపకి 11 సంవత్సరాల వయసు. ఆ పాపని అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా అయితే అత్యాచారం చేశారు. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆ అమ్మాయిని పాపం నిజంగాను అనకూడదు గానీ, మరమాంగాల మీద పాపం తీవ్రంగా కొట్టి, అంతేకాకుండా తన తల మీద మోది, అప్పటికి కూడా ఆ అమ్మాయి చనిపోలేదన్నమాట. అయినా గాని ఒక సంచిలో మూట కట్టి, ఒక చెరువులో పడేశారన్నమాట దుండగులు. నిజంగా ఈ విషయాలన్నీ కూడా మనం వింటా ఉంటుంటే ఒకసారి ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. చాలా దారుణమయంగా ఉన్నాయన్నమాట. కఠినంగా ఉన్నాయన్నమాట. నిజంగా నేటి సొసైటీలోని యువత ఈ విధంగా మారిపోతున్నారేంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చింతిస్తా ఉన్నారన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పాపని ఆ చెరువులో మూట కట్టేసి పడేశారో, వాళ్ళ తల్లిదండ్రులు పాపం ఆ పాప ఇంకా రావట్లేదని చెప్పేసి గ్రామస్తులందరిని కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసి మొత్తం అందరూ కూడా చెప్పారన్నమాట. మా పాప పలానా ప్లేస్‌కి వెళ్ళింది. ఇలా గిఫ్ట్ కొనడానికైతే వెళ్ళింది. ఇప్పటిదాకా రాలేదు అని చెప్పేసి రాత్రంతా కూడా మొత్తం అంతా కూడా వెతికారు పాపం స్థానికులందరూ కూడా కలిపి. ఎక్కడ కూడా దొరకల. ఆ మరుసటి రోజు ఆ పాప ఒక చెరువులోని పైకి తేలిందన్నమాట. అది కూడా ఒక బత్త మూట కట్టేసరికి బత్త పైకి తేలేటప్పటికి స్థానికులు ఎవరో గమనించి ఏంటి ఇదేదో మూట పైకి లేసిందని చెప్పి చూస్తే దాంట్లో పాపం ఆ పాప శవం కనిపించిందన్నమాట. ఎప్పుడైతే ఈ పాప శవం కనిపించిందో వాళ్ళ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ చేశారు. చేసేటప్పటికి ఇంకా మొత్తం స్థానికులందరూ కలిపి పెద్ద ధర్నా చేశారన్నమాట. ఒక రకంగా కాదు. ఈ పాపనే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా కొట్టి చంపేశారు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లెయింట్ చేశారన్నమాట. సో, ఇక్కడ కొంతమంది అనుమానితుల్ని ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులు పట్టుకున్నారు. దాంట్లో ఇద్దరు వ్యక్తులైతే స్థానికులు దొరికిపోయారన్నమాట. ఎప్పుడైతే దొరికిపోయారో నిజంగా చెప్తున్నానండి ఎంత దారుణంగా శిక్షించారంటే ఆ వ్యక్తిని ఉన్న పలంగానే తన పైన పెట్రోల్ పోసి కాల్చేశారన్నమాట. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి అప్పటికి చెబుతా ఉన్నాడు. నేను కాదు, నేను అమాయకుడిని, నాకసలు ఏ తప్పు తెలీదని చెప్పి చెబుతా ఉన్నాడు. అయినా గాని ప్రజలు ఆగ్రహించి ఆ వ్యక్తిని రోడ్డు మీద అయితే నిప్పంటించేసి కాల్చేశారు. ఆ వ్యక్తి చనిపోయాడు. అంతేకాకుండా ఇంకో వ్యక్తిని పట్టుకున్నారు కదా! ఇంకో వ్యక్తిని కూడాను అత్యంత దారుణంగా కొట్టి చంపేశారన్నమాట. ఇదంతా ఎక్కడ జరిగిందంటే కోల్‌కతాలో జరిగింది. కోల్‌కతాలోని 24 పరగణ అని చెప్పేసి ఒక జిల్లా ఉందన్నమాట. అంటే కోల్‌కతా పక్కన ఉన్నటువంటి జిల్లా అది. ఆ ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా లాస్ట్‌కి ఒక ముఖ్యమంత్రే డైరెక్టర్‌గా ఎవరైతే ఈ పాప చనిపోయింది కదా! పాప చనిపోయిన తండ్రికి ఫోను చేసి, "మీకు మేము భరోసా ఇస్తున్నాం. ఎవరైతే దీంట్లో నిందితులున్నారో, ఈ నిందితులందరిని కూడా మేము పట్టుకొని వాళ్ళకి తగినైన శిక్ష మేము విధిస్తాం. దయచేసి మీరు ఈ నిరసనని మీరైతే ఆపండి. వాళ్ళందరికీ చెప్పండి. మేము మీకు మద్దతు ఇస్తున్నాం" అని చెప్పేసి ఒక సీఎం చెప్పిన తర్వాత ఎవరైతే ఈ పాప తండ్రి, అదేవిధంగా తల్లి ఉన్నారో, తల్లిదండ్రికి మద్దతు ఇస్తున్నటువంటి స్థానికులందరూ కూడా సాధించారన్నమాట. అప్పుడు దాకా కూడాను ఏదైతే రైల్వే లైన్ ఉందో, రైల్వే లైన్ మీద నిలబడిపోయారు, కూర్చుండిపోయారు. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ మీద అయితే రాళ్ళతో దువ్విపోయారు. అంతేకాకుండా కేంద్ర బలగాలు కూడా వచ్చాయి. కేంద్ర బలగాల మీద కూడాను రాళ్ళు విసిరారు. అసలు ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారన్నమాట. అంత దారుణమైన పరిస్థితి ఏర్పడిపోయిందక్కడ. మొత్తం పోలీస్ వెహికల్‌కేమో నిప్పంటించారు. పోలీస్ వెహికల్ కూడా ఎక్కడికక్కడ పగలగొట్టేశారు. అంటే వాళ్ళంత కోపంగా ఉన్నారు. ఒక చిన్న పిల్లని ఇంత అత్యంత దారుణంగా చంపేశారు. మీ పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత ఆలస్యం చేస్తుంది? ఈ పాటికి మీరు యాక్షన్ తీసుకోవాలి కదా! మీ యాక్షన్ చాలా ఆలస్యంగా ఉందని చెప్పి స్థానికులైతే విరుచుకుపడిపోయారన్నమాట. ఆ తల్లిదండ్రులకి సపోర్ట్ చేస్తూ. దొరికిన ఇద్దరిని కూడాను అత్యంత దారుణంగా చంపేశారు. ఇంకో ముగ్గురున్నారు. ఈ ముగ్గురిని కూడాను పోలీసులు మేము పట్టుకుంటాం. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. నిరసనకారులకైతే చెప్పండి అని చెప్పి చెప్పడంతోటి ఆ నిరసన అక్కడితో ఆగింది. చూసారు కదా! ఎంత దారుణమైన పరిస్థితో నిజంగాను. నిజంగా ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళకి కోపానికే మనం అర్థం పట్టొచ్చు. ఎందుకంటే ఒక పసిపాప అంటే 11 సంవత్సరాల అమ్మాయి అంటే పెద్ద పాపేం కాదు. పెద్ద వయసున్న అమ్మాయి ఏం కాదు. అటువంటి అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసిందే కాక, మళ్ళీ అత్యంత దారుణంగా గాయపరిచి,
ఇంకా బతికుండగానే పాపం మూటలో కట్టి ఐదుగురు కూడాను ఒక చెరువులో పడేశారంటే నిజంగా ఒకసారి ఆలోచించండి. నేటి సొసైటీలో యువత ఏ విధంగా తయారవుతారో ఒకసారి ఒకసారి ఆలోచించండి మీరు కూడాను. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం యువత ఎలా ఉండేదంటే నిజంగాను చాలా డిసిప్లిన్‌గా ఉండేవారన్నమాట. తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసేవారు. అంతేకాకుండా బయటికెళ్ళినప్పుడు కూడాను ఆడవాళ్ళకైనా గాని, పెద్దవాళ్ళకైనా గాని, చిన్న పిల్లకైనా గాని వాళ్ళందరూ కూడా గౌరవించేవారు. చాలా క్రమశిక్షణతో ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువత కొంతమంది చెడు వ్యసనాలకి బాగా పాల్పడుతూ ఉన్నారు. చెడు వ్యసనాలకి అలవాటయిపోయి ఏం చేయకూడదో అయ్యే చేస్తా ఉన్నారన్నమాట సమాజంలోని. నిజంగా ఇది చాలా దారుణమైన సంఘటన. ఇప్పుడు ఈళ్ళు చేసిన సంఘటన అంతా కూడాను నేటి సొసైటీలో యువత ఏదైతే ఉందో యువతకే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందన్నమాట నిజంగా. ఎందుకంటే ఎంత దారుణంగా అత్యాచారం చేసి మూటగట్టి చెరువులో పడేయడం అంటే ఎంత బాధాకర విషయమో ఒకసారి ఆలోచించండి. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం అన్నమాట. ఏంటంటే చాలామంది పేరెంట్సు వాళ్ళు ఎవరైతే అమ్మాయిలుంటారో అంటే వాళ్ళ యొక్క పిల్లలు, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లల్ని చాలా నెగ్లిజెన్సీ‌గా వదిలేస్తారన్నమాట. మా ఆడపిల్ల ఇక్కడే తిరుగుతుంది కదా! ఏమవుద్దిలే అని చెప్పేసి వదిలేస్తారు. సో అటువంటి క్రమంలోనే మీ ఆడపిల్లల్ని ఎవరైనా గాని అపహరించి తీసుకెళ్ళిపోయి ఇటువంటి పని చేస్తే గనక మీరు ఇంకేం చేయలేరు. అందుకనే మీ ఆడపిల్లల్ని మీరే కంటికి పాపలాగా అయితే రక్షించుకోండి. ఎందుకంటే కామ మృగాలు మన చుట్టూనే తిరుగుతా ఉన్నాయి. మన చుట్టూనే కామ మృగాలున్నాయి. మీ ఆడపిల్లల్ని ఎప్పుడైనా గాని కాటు వేసే అవకాశం ఉంటది. అందుకనే మీ ఆడపిల్లల్ని మీ ఒక కంటిగా రెప్పలా అయితే కాపాడుకోండి. ఎక్కడికి పంపించినా గాని మీరు తోడుగా వెళ్ళండి. అంతేకాకుండా వాళ్ళు మీ సమక్షంలోనే ఆడుకున్నట్టుగా కాకుండా మీ సమక్షంలోనే తిరుగుతున్నట్టుగయితే ఒక ప్లాన్ వేసుకోనమాట. ఒకవేళ ఏదైనా షాప్‌కెళ్ళాలనుకుంటే గనక షాప్‌కెళ్ళేటప్పుడు మీరు గమనించండి. ఆ పాపని ఎవరైనా గమనిస్తూ ఎవరైనా అపహరణ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే ఆ షాపు ప్రాంతంలో ఎవరైనా గాని కొంతమంది కుర్రవాళ్ళు కొద్దిగా చెడ్డగా బిహేవ్ చేసే వ్యక్తులు ఉన్నారా? ఎవరైనా సిగరెట్ కాల్చేవారు, మద్యం సేవించేవారు ఎవరైనా ఆ ప్రాంతంలో తిరుగుతున్నారా? అనే వాటిల మీద మీరు 100% అవగాహన తెచ్చుకోవాలమాట. తెచ్చుకున్న తర్వాత మీ పాపని అప్పుడు పంపించాలన్నమాట. ఒకవేళ అక్కడ లేరు అన్న తర్వాత డిసైడ్ అయిన తర్వాత పంపించాలన్నమాట. లేని పక్షంలోని ఎవరైనా ఈ విధంగా చెడు వ్యసనానికి అలవాటు పడిపోయిన ఎవరైతే యువత ఉందో, ఆ యువత కంట్లో పడితే గనక అది చిన్న పిల్ల అయినా గాని, పెద్ద అమ్మాయి అయినా గాని మీ ఆడపిల్లలను రక్షించే వాడే ఉన్నాడు. లాస్ట్‌కి దేవుడే వచ్చి రక్షించాలన్నమాట. అటువంటి పరిస్థితి ఏర్పడుతది. ఎందుకంటే నేటి యువతలో కొంతమంది ఈ విధంగా డ్రగ్స్‌కి అలవాటు పడిపోతా ఉన్నారు. గంజాయికి అలవాటు పడిపోతా ఉన్నారు. అదే కాకుండా మందుకు అలవాటు పడిపోతున్నారు. సిగరెట్‌లకి అలవాటు పడిపోతున్నారు. విచ్చలవిడిగా అయితే ఉంటా ఉన్నారు. కొంతమందైతే సోమరిపోతుతనంగా అయితే ఇంట్లోనే ఉంటా ఉన్నారన్నమాట. వేరే పని ఏమి చేయట్లా. తల్లిదండ్రులకి భారంగా మిగులుతున్నారన్నమాట లాస్ట్‌కి. లాస్ట్‌కి తల్లిదండ్రుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. అటువంటి వ్యక్తుల నుంచి మన ఆడపిల్లలందరూ కూడా మనం కాపాడుకోవాలి. కొంతమంది యువత గురించి చెబుతున్నాను. అందరు అలా కాదు. కొంతమంది యువతే ఈ విధంగా తయారవుతా ఉంది. వాళ్ళందరి నుంచి కూడా మన ఆడపిల్లల్ని కాపాడుకోకపోతే రేపన్న రోజు ఎవరి ఆడపిల్లలకి ఏ విధంగా ఇటువంటి సమస్యలు ఏర్పడతాయో ఎవరు ఏం చెప్పలేమాట. అందుకే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు 100% మీరు మీ పిల్లల్ని మీ సంరక్షణలోనే ఉంచుకోండి. లేని పక్షంలో మీరైతే 100% ఈ విధంగా అయితే సంఘటనలో మునిగిపోతారన్నమాట. సో, ఇదే నిరసనలోనే ఉధృతమైపోవడంతోటి పోలీసులు కూడా భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుంచి కేంద్ర బలగాలు అదేవిధంగా పోలీసులు కూడా కొంతమందికి పాపం తీవ్ర గాయాలయ్యాయన్నమాట. పోలీసులు పాపం అప్పటికప్పుడే ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు. అంటే అక్కడ ఉధృత వాతావరణం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక ఆడపిల్లని చంపేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా విపరీతమైన కోపద్రోగులు అయిపోయారన్నమాట. నిజంగా సమాజం ఎటుపోతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకు అప్పజెప్పండి. మేము ఆళ్ళకి మేము బహిరంగంగా శిక్ష విధిస్తామని చెప్పి విపరీతమైన ఉద్రేకితులైపోయారన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బహిరంగంగానే శిక్ష విధించారు ఆళ్ళు. ఇద్దరికి శిక్ష విధించారన్నమాట. ఒక వ్యక్తినైతే బహిరంగంగా కాల్చేశారు. ఇంకో వ్యక్తినైతే కొట్టి చంపేశారన్నమాట. నిజంగా మన ఇండియాలోని ఈ విధమైన ఉద్రిక్త మనం ఫస్ట్ టైమ్ చూస్తున్నాం నిజంగా. ఒక ఆడపిల్లని ఈ విధంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ నిందితుడిని పట్టుకొని కాల్చేయడం, ఈ విధంగా కొట్టి చంపేయడం అనేది నిజంగా ఫస్ట్ సారి వింటున్నానన్నమాట నిజంగా నేను. కానీ ఇది శాంతి భద్రతలో విఘాతం కలిగించే సంఘటనే. ఎందుకంటే ఆ విధంగా ఉండకూడదు. వాళ్ళని పట్టుకొని నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేరస్తులను తీసుకెళ్ళి మనం చట్టానికి అప్పజెప్పాలన్నమాట. అంటే పోలీసులకి అప్పజెప్పాలి. పోలీసులు దాని ప్రకారం అయితే కోర్ట్‌లో ప్రొసీడ్ చేస్తారు. తర్వాత కోర్టే వాళ్ళకి శిక్ష విధిస్తది. కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళకి శిక్ష విధించే అధికారం మనకు లేదు. ఎందుకంటే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. ప్రజలెవరు కూడాను చేతిలోకి చట్టాన్ని తీసుకోకూడదు. సో, దయచేసి దాన్ని గమనించండి. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏదైనా అయితే గనక వాళ్ళని మీరు దేశయుద్ధం చేసినా గాని చనిపోయే విధంగా అయితే కొట్టకూడదు మనం. సో, చనిపోయే విధంగా కొడితే గనక మనం కూడా తప్పు చేసినట్టు అవుతది. ప్రజలందరూ కూడా తప్పు చేసినట్టు అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. చట్టాల మీద అవగాహన తెచ్చుకోవాలన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే కోల్‌కతా
పక్కన ఉన్నటువంటి 24 పరగనాలో అయితే ఇటువంటి సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ సంఘటన విన్న తర్వాత నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో, మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత? ఇటువంటి వ్యక్తులకి నిజంగా ఆ శిక్ష పడడం కరెక్టేనా? ఆ వ్యక్తులు నిజంగా నడి రోడ్డు మీద కాల్చేయడం, అంతేకాకుండా కొట్టి చంపేయడం అనేది కరెక్ట్‌గానే ప్రజలు తీర్పు ఇచ్చారా లేదా అనేది మీకు అర్థమైతే గనక మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారని కోరుతున్నాం. మరోసారి చెప్తామన్నమాట. సో, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.